వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వచ్చేప్పటికి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ప్రకారం ఈ యొక్క ప్రతి నియోజకవర్గానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి డిగ్రీ కాలేజెస్ అనేవి మంజూరు చేయాలంటూ ఇక్కడ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావడం వల్ల ఇక్కడ స్టాఫ్ అనేది చాలా ఎక్కువగా అవసరం. లెక్చరర్ పోస్టులు కానివ్వండి, టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి ఇక్కడైతే దీనికి సంబంధించి బోధన సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ మనకు ప్రధానంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక డిగ్రీ కాలేజీ ఉన్నత విద్యపై రాష్ట్ర సీఎం సమీక్ష అంటూ మనకి రావడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ యొక్క ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలను వీటిని కూడా త్వరగా ఫిల్ చేయాలంటూ రాష్ట్ర సీఎం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా యూనివర్సిటీ స్థాయికి సంబంధించి కానివ్వండి, బోధన సిబ్బందికి గ్రీన్ సిగ్నల్ అంటూ ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. టీచింగ్ ఫ్యాకల్టీలో ఇక్కడ ఖాళీలు ఉన్న వెంటనే భర్తీ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని, టీచింగ్ స్టాఫ్ నియామకాలను ఎక్కడ సిఫార్సులు తావు ఉండకూడదు, ఇక్కడ రాజీ పడితే విద్యార్థులు తీవ్ర నష్టం జరుగుతుందంటూ ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క టీచింగ్ సంబంధించినటువంటి లెక్చరర్ పోస్ట్ అనమాట, ఇప్పటివరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ రూపంలో ఈ యొక్క ఫ్యాకల్టీని అనేది ఫిల్ చేయడం జరిగింది. అయితే వీటిని త్వరగా వీలైనంత త్వరగా ఏదో ఒక రూపంలో ఫిల్ చేయాలన్నమాట. రెగ్యులర్ కూడా వదలాల్సిన అవసరం అయితే ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్. అధ్యాపక పోస్టుల భర్తీకి ఓకే, డిగ్రీ తర్వాత ఉద్యోగమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలు భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఎం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. ఉత్తమ యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క ఫీజు రీమెంబర్స్కి సంబంధించి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన సంబంధించి ఇక్కడ ప్రధానంగా డిస్కషన్ అయితే చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా వీరు డిస్కషన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా అధ్యాపక పోస్టుల భర్తీకి ఓకే అంటూ మనకి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎక్షన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.